హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. నేను ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. 1 kg చికెన్కి 3 cups బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాగా క్లీన్ చేసేసి వాష్ చేసుకొని ఒక 1 hour మనము నానబెట్టుకోవాలండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది. ఇప్పుడు నేను చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. 1 kg చికెన్ వేసుకోవాలి. 2 tablespoons సాల్ట్ వేసుకుంటున్నాను. 1 tablespoon టర్మరిక్, చిల్లీ పౌడర్ ఒక 4 tablespoon వేసుకోవాలి. మీకు స్పైసీగా ఉండాలంటే కొద్దిగా వేసుకోండి. 1 tablespoon గరం మసాలా, 2 tablespoon బిర్యానీ మసాలా వేసుకోవాలి. 2 tablespoon కొరియాండర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 tablespoon వేసుకుంటున్నా. కొద్దిగా స్పైసీ కావాలని ఒక 4 చిల్లీ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 1 cup పెరుగు వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. కాసేపు 1 hour మనం అలాగే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పాత్రలోకి ఆయిల్ వేసుకుంటున్నాను. బిర్యానీకి ఆయిల్ ఎక్కువే ఉండాలి. వన్ tablespoon ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నాలుగు నుండి 5 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఒక 5 నుండి 6 టమాటోస్ తీసుకున్నాను. చాప్ చేసి డేట్వి యాడ్ చేసుకోవాలి. టమాటోస్ సాఫ్ట్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే ఏం అవసరం లేదు. చికెన్లో ఉండే నీళ్ళు అయితే సరిపోతుంది. ఒక 20 minutes అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు బాస్మతి రైస్ కుక్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. వాటర్ బాగా వేడయ్యాక నానబెట్టిండే రైస్ వేసుకోవాలి. సెవెంటీ 75% రైస్ కుక్ చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ లెగ్ అయితే యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ని. లో ఫ్లేమ్లో ఒక 15 minutes అయితే మనం కుక్ చేసుకోవాలి. 1 tablespoon నెయ్యి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.